ఇక డీటెయిల్స్ చూసుకుంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ల కోపంలో రగిలిపోతుంది. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో గొప్ప విప్లవ నేతను కోల్పోయామని విచారం వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ దృష్ట్యా ఉగ్రవాదుల చేతుల్లో వీరమరణం పొందారని పేర్కొంది. ఇక ఆయన మరణం పట్ల ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ సంతాపం ప్రకటించింది. రివాల్యూషనరీ గార్డ్స్ కు అపరిచిత అధికారులు ఇచ్చిన నేతను కోల్పోవడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు వేచి చూస్తుంది. ఇక త్వరలోనే అమెరికా ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. రివెంజ్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో ఉంటుందని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఇంత పెద్ద నేరం చేసిన దేశాలకు జవాబు చెప్పకుండా ఉండలేమని పేర్కొంది. ఇక అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని వెల్లడించింది. ఖమేనీ బంకర్లలో దాక్కున్నారని, శత్రువులు తప్పుడు ప్రచారం చేశారని తెలిపింది. త్వరలోనే ఖమేనీ వారసుడిని ప్రకటిస్తామని ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ ని తెలిపింది. ఒకవైపు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటిస్తుండగా మరోవైపు ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమేనీ మృతి వార్త తెలిసిన వెంటనే టెహ్రాన్ వంటి ప్రధాన నగరాలలో అనేక మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబురాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ బాల్కనీల నుండి బాణాసంచా కాలుస్తూ చప్పట్లు కడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పరిణామం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో వస్తున్న మార్పులకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఖమేనీని హంతమొందించాలని ఎన్నో ఏళ్లుగా విఫల ప్రయత్నాలు చేస్తున్నామని అమెరికా ఇజ్రాయెల్ తాజాగా పైచేయి సాధించాయి. ఓవైపు తమతో ఒప్పందం చేసుకోవాలంటూ ఇరాన్పై ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తూనే మరోవైపు ఉన్నట్టుండి విరుచుకుపడడం వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నెలల పాటు ఖమేనీ కదలికపై సిఐఏ, మొసాద్ సేకరించిన పక్కా సమాచారంతో ఖమేనీని చంపినట్లు తెలుస్తుంది. నిఘా సంస్థలు సేకరించిన సమాచారంతో పాటు టెహ్రాన్లోని ఆఫీసుల్లో ఖమేనీ ఉన్నట్లు యుఎస్ అలాగే ఇజ్రాయెల్ నిర్ధారణకు వచ్చాయి. ఇక శాటిలైట్ ద్వారా ఖమేనీ లొకేషన్ గుర్తించిన 15 నిమిషాల్లోనే మిసైళ్లతో విరుచుకుపడినట్లు తెలుస్తుంది. ఇక తోహాహాన్లో మిసైళ్లతో పాటు అమెరికా దాడులకు దిగితే ప్రెసిషన్ గైడెన్ మిసైళ్లతో ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఖమేనీ కాంపౌండ్పై కనీసం 7 మిసైళ్లతో దాడులు జరిపినట్లు తెలుస్తుంది. అయితే శనివారం అమెరికా ఆపరేషన్ ఎఫెక్ట్ ఫ్యూరీ, ఇజ్రాయెల్ ఆపరేషన్ లైన్ రోర్ పేరుతో జరిపిన దాడులు ఇరాన్ మిలిటరీ స్థావరాలు మరియు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయన్నట్లు పైకి కనిపించాయి. కానీ ఆపరేషన్ కిల్ ఖమేనీ పేరుతో శనివారం తెల్లవారుజామున 1:15 ఇరాన్పై మిసైళ్లతో 2 దేశాలు ఏకకాలంలో
అటాక్ చేసినట్టు తాజాగా తెలుస్తుంది. ఇక ఈ దాడి కోసం కొన్ని నెలల పాటు ప్లాన్ చేసిన అమెరికా, ఇజ్రాయెల్ 2 వారాల ముందే డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. కూలిన భవనంలో ఖమేనీ మృతదేహాన్ని గుర్తించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఖమేనీ టార్గెట్ గా జరిపిన తాజా ఆపరేషన్ కు సౌదీ, గల్ఫ్ దేశాలు మద్దతు నిలిచాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, అసలు యుద్ధాన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే వివిధ దేశాలపై ఏ విధంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అంటే మొదటి నుంచి కూడా మనం ఏదైతే ఇరాన్కి సంబంధించి చూసినప్పుడు కొన్ని దేశాలు, ముఖ్యంగా టర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎప్పుడు ఇరాన్కి సపోర్టివ్ గా నిలబడే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీటిని ముస్లిం కి సంబంధించిన అరబ్ దేశాలుగా చూపించే ప్రయత్నం చేసి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంలో ఎప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ జరిగిన మొత్తం ఘటనను చూస్తే మాత్రం ఖచ్చితంగా అమెరికా చాలా ప్లాన్డ్ గా, అలాగే ఇజ్రాయెల్ కి సంబంధించిన అంశాన్ని ముందు పెట్టుకొని ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని ఉపయోగించుకునే ప్రయత్నం అమెరికా చేస్తుందనేది మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఖమేనీని ఇప్పుడు అంటే ఆపరేషన్ ఖమేనీని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా మేము దాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటూ యుఎస్ చెప్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కానివ్వండి చాలా స్ట్రాంగ్ గా ఒక ప్లానింగ్ లో ఈ మొత్తం ఆపరేషన్ అయితే ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మనం చెప్పాలి. ఎందుకంటే మొసాద్ అంటే మనకు తెలుసు ప్రపంచంలోనే అతి ప్రభావవంతమైన ఒక రాయల్సీగా మనం చెప్తూ ఉంటాము. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా ఒక ప్లానింగ్ చేశారంటే దేశ విదేశాల్లో ఏ దేశంలోకైనా వెళ్ళి అనుకున్న టార్గెట్ ని కంప్లీట్ చేసి రాగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటే, మరోవైపు టెక్నాలజీ సాయంతో ఇలా కంప్లీట్ చేయడం అనేది అమెరికా కూడా మొదటి నుంచి కూడా. ఎందుకంటే మనము బిన్ లాదెన్ దగ్గర నుంచి ప్రారంభిస్తే ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ ని, ఐసీసీకి సంబంధించిన ఆపరేషన్స్ ఇలాంటివన్నీ కూడా అమెరికా కేవలం టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా ప్రిసైజ్డ్ గా ప్లానింగ్ గా అనుకున్న సమయానికి ఆ ఆపరేషన్ కంప్లీట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఖమేనీ విషయంలో కూడా అదే జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 3 to 4 months ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ప్రెసిషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకొని అతను ఉన్న ప్రాంతాన్ని పర్ఫెక్ట్ గా గుర్తించి ఆయనతో పాటు దాదాపుగా 40 మంది లీడర్లు చనిపోయేలాగా ఓవైపు మిసైల్స్ నుంచి మరోవైపు డ్రోన్లతో దాడి చేసి ఈ ఆపరేషన్ కంప్లీట్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది కేవలం ఇది ఒక దేశం మీద దాడిగా కాకుండా ఈ దేశంలో జరిగిన పరిణామాలు, అందులో ముఖ్యంగా న్యూక్లియర్ స్టేట్ గా మారేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేయడానికి అమెరికా మొదటి నుంచి కూడా చెబుతూనే ఉంది. ఖమేనీ కూడా దాని మీద వార్నింగ్ ఇస్తూ వచ్చింది. కానీ ఖమేనీ దాన్ని వ్యతిరేకించడము, ఆయన కూడా దాని మీద వ్యాఖ్యలు చేయడము, యుద్ధానికి సిద్ధం అంటూ మాట్లాడడం అనేది మనం చూస్తూ వచ్చినాం. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడు జరిగిన పరిణామ క్రమంలో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి చెందినప్పుడు కూడా దేశంలో కూడా ఎప్పుడు అంటే ఏదైనా సార్ రాజకీయంగా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అందులో భాగంగా కొద్దిమంది ఆయన మృతికి సంబరాలు జరుపుకుంటుంటే, కొద్దిమంది మాత్రం ఆ ప్రతీకార దాడులకు సంబంధించిన డిస్కషన్ అయితే చేస్తున్నారు. ఐఆర్జీసీకి సంబంధించి మనం చూసినప్పుడు ఐఆర్జీసీలో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన తర్వాత ఐఆర్జీసీ వెంటనే రెస్పాండ్ అయింది దానికి సంబంధించి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని కూడా వాళ్ళు రెడీ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక గొప్ప విప్లవ నాయకుడు ఆయన చనిపోయారు, ఆయన షహాదత్ అంటే వీరమరణం పొందారు అంటూ వాళ్ళ ఒక ప్రకటనలో చెప్పడంతో పాటు ఆ ఐఆర్జీసీకి సంబంధించి నెక్స్ట్ ఆయన నెక్స్ట్ యాక్టివిటీకి అవుతున్నారు. ఇక మార్డిడం అలాగే బ్లేమ్ అన్నదాన్ని చేస్తూనే దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో అంటే అమెరికా అలాగే ఇజ్రాయెల్ ని చెబుతూ ఆయన వీరమరణం పొందారు అనే విధాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అమెరికా ఇజ్రాయెల్ కు మేమేంటో చూపిస్తామంటూ చెప్పడంతో పాటు కనీ వెని ఇరుగని ఒక యుద్ధాన్ని అయితే మేము ఇవ్వబోతున్నాము అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పుడు మొదటి నుంచి కూడా ఖమేనీ ఏంటంటే ఐఆర్జీసీని బాగా నమ్ముతూ ఉంటారు. గతంలో ఐఆర్జీసీకి ఆయన కూడా పనిచేశారు కాబట్టి ఆయన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చేసి వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ అలాగే బసీస్తో కలిపి దేశాన్ని రక్షించే అవకాశాన్ని కల్పించిన నేపథ్యంలో అదే విషయాన్ని మేము ముందుకు వెళ్ళబోతున్నాం అంటూ చెప్పడం కూడా మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఆ యుద్ధం అయితే ముగియలేదు, కేవలం ఖమేనీ మాత్రమే చనిపోయారు. ఆ తర్వాత జరిగే పరిణితి నేపథ్యంలో మేము నెక్స్ట్ ఏం చేస్తామనే విషయాన్ని చెప్తూనే ఉన్నారు. అదే కాకుండా ఏదైతే ఇప్పుడు రంజాన్ మాసం కావడము, రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయిన నేపథ్యంలో ఇది ఒక పవిత్ర మరణంగానే వాళ్ళు చూస్తున్నాము అన్న విషయాన్ని కూడా చెప్పే పరిస్థితి చేస్తాం. ఓవరాల్ గా ఇరాన్ లో ఈ రెజ్యూమ్ కొలాప్స్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది దానిపైన ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంటే దీన్ని మాత్రం అంటే ప్రపంచ దేశాలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చైనా, రష్యా లాంటి దేశాలు ఇరాన్ని మొదటి నుంచి కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాయి. మోరోవర్ అమెరికాకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తారు, ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ ఘటన జరిగిన నేపథ్యంలో ఈ గ్యాప్ ఏదైతే, ఈ వ్యాక్యూమ్ ఏదైతే ఇప్పుడు క్రియేట్ అవుతుందో దాన్ని మేము సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా వాళ్ళు బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక భారత్ లాంటి దేశాలు మాత్రం కొద్దిగా ఆచి తూచి అడుగు ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. దేని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. కేవలం అక్కడున్న భారత పౌరుల్ని మాత్రమే రక్షించుకునే పనిలో ఉన్నారు. అమెరికాకు సంబంధించి కానివ్వండి, మిగిలిన వాళ్ళు యుద్ధం చేసినా, మీరు దాడులు చేసినా అది కేవలం సైనిక స్థావరాలు, మీరు ఏవైతే అధికారిక దానికి సంబంధించిన వాటి మీద ఉండాలి తప్ప సివిలియన్స్ చనిపోకూడదు అని చెప్తారు. అయితే ఇరాన్ మాత్రం ఇప్పటికే 160 మందికి పైగా
విద్యార్థులు మృతి చెందారు, సాధారణ పౌరులు మృతి చెందారని చెప్పిన నేపథ్యంలో యుఎన్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. యుద్ధాలు కానీ అవన్నీ ప్రపంచానికి మంచివి కాదు. అందులో ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ప్రాంతంలో కానివ్వండి, వాటి ఫెసిలిటీస్ మీద మీరు దాడి చేసే క్రమంలో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా దాని మీద వ్యవహరించాలి, వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపాలి అనే రిక్వెస్ట్ అయితే పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది విజయ. అయితే చిదంబరం ఏదైతే ఇరాన్ యుద్ధం ప్రకటిస్తా అన్నట్టు కూడా మళ్ళీ చెప్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ మృతితో ఆ దేశ ప్రస్తుత పరిస్థితి ఏంటి, అయితే తర్వాత లీడర్ ఎవరో కూడా ప్రకటిస్తామంటూ ఇరాన్ చెప్తుంది. ఎవరు లీడర్ అయ్యే అవకాశం కొన్ని పేర్లు అయితే ఇప్పటికే మనకు వినిపిస్తున్నాయి. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఖమేనీ వాళ్ళ అబ్బాయి ఆయన యాక్టివ్ గా ఉన్నాడు. IRGC లో ఆయన కూడా అంటే యాక్టివ్ మెంబర్ గా ఉన్న నేపథ్యంలో తనని ఏమైనా ప్రకటిస్తారన్న ఒక స్పెక్యులేషన్ అయితే కనిపిస్తోంది. ఆ స్పెక్యులేషన్ కనిపించిన నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఆయన సుప్రీం లీడర్ పదవి అన్న దానికి సంబంధించి ఏదైతే ముస్తఫా ఖమేనీని ఇస్తారు అదే చెప్తారు అనే విధంగా మనకు కనిపిస్తుంది. IRGCకి సంబంధించి హార్డ్ లైనర్లు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎవరికైనా ఈ అవకాశాన్ని ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా అని అయితే ఒకటి చూస్తున్నారు. ఎందుకంటే మసౌద్ పెజిజాక్షియాన్ కూడా ఆల్రెడీ ప్రెసిడెంట్ ఇప్పటికే చనిపోయిన నేపథ్యంలో ఏం జరుగుతుంది ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత అన్న దాని మీద. బట్ అయితే దేశాన్ని అయితే ఆపరు, పూర్తి స్థాయిలో అక్కడ ప్రజాస్వామ్యం వచ్చే పరిస్థితి ఉందా లేదా దానికి సంబంధించి ప్రపంచ దేశాలు రెస్పాండ్ అయ్యే తీరుని బట్టి నెక్స్ట్ రియాక్షన్ అయితే ఉంటుంది. బట్ ప్రస్తుతానికైతే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళు చెప్పినట్టుగా న్యూక్లియర్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ వెపన్ సన్నద్ధ దాని నుంచి విరమించుకుంటే వీళ్ళు వెంటనే బాంబు దాడుల నుంచి వెనక్కి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇరాన్ సంబంధించి ఖమేనీకి సంబంధించిన నెక్స్ట్ వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేది లేదు, చేసిన దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నారు. మనం చూస్తాం గత 2 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో కూడా ఇరాన్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఒకవైపు ఇజ్రాయెల్ అంటే అలాగే అమెరికాకు సంబంధించిన స్థావరాలు ఆ చుట్టుపక్కల ఉన్న 7 దేశాల్లో ఉంటాయి. 7 దేశాల మీద కూడా దాడులు చేసే, ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ లాంటి ప్రాంతం మీద కూడా దాడులు చేసిన నేపథ్యంలో ఇది కాస్త ఇంట్రెస్టింగ్ గాను మరి కాస్త ఇబ్బందికరంగా కూడా ప్రపంచాన్ని మారింది అని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు రంజాన్ మాసము స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇస్లామిక్ దేశాలన్నీ కూడా చాలా పవిత్ర మాసంగా దీన్ని భావిస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇలాంటి యుద్ధం రావడం అనేది కరెక్ట్ కాదు అని భావిస్తున్నారు. కానీ బట్ అమెరికా అయితే ఇదే సరైన సమయం అని భావించింది కాబట్టి ఇప్పుడు ఖమేనీని మట్టు పెట్టి అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే రెబిలియన్స్ ఉన్నారో మొదటి నుంచి ఖమేనీని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే చిదంబరం ఇరాన్ ఇజ్రాయెల్ పై రివెంజ్ అనుకున్న స్థాయిలో తీసుకుంటుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడంటే రివెంజ్ తీసుకునే స్థాయి అనేటప్పటికి ఏంటంటే మొదటిది అమెరికా అలాగే ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా కానివ్వండి, లేకపోతే సైనిక ఆయుధాల పరంగా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. ఇరాన్ టెక్నాలజీ పరంగా ఉన్న ఆయుధాలు ఉన్నా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఒంటరిగా అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే చైనా కానీ రష్యా కానీ బహిరంగంగా యుద్ధంలోకి దిగే పరిస్థితి లేదు. నాటో దళాలకు ఇప్పటికే USA ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ వచ్చే పరిస్థితి లేదు. UN లో పెద్దగా వాయిస్ లేని నేపథ్యంలో వాళ్ళు ఎంతున్నా సరే శాంతి చర్చల గురించి మాట్లాడతారు తప్ప దీని వరకు వెళ్లే పరిస్థితి లేదు. బట్ రివెంజ్ అన్న దానికైతే ఖచ్చితంగా కొద్ది రోజుల పాటు 1-2 రోజుల పాటు రిటాలియేషన్ అయితే ఉంటుంది. మరి చనిపోయిన వెంటనే ఆగిపోయే సిచ్యువేషన్ అయితే ఉండదు. బట్ ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితిలో ఇరాన్ ను రిటాలియేట్ చేసి అమెరికాను ఇజ్రాయెల్ ను భారీ స్థాయిలో దెబ్బతీసే పరిస్థితి అయితే లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇక రష్యా చైనా సపోర్టివ్ గా ఉంటామని చెప్తున్నారు. అవసరమైతే ఆయుధాలకు సంబంధించిన అంశం గురించి మాట్లాడతారు. కానీ బట్ నెక్స్ట్ సుప్రీం లీడర్ ఎవరు వస్తారు, ఆ లీడర్ వచ్చిన తర్వాత ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అక్కడ పట్టము కట్టే అవకాశమే దొరికితే మాత్రం వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని ఆపేసే అవకాశం మనకు కనిపిస్తున్న నేపథ్యంలో రివెంజ్ అన్నదాన్ని స్టేట్మెంట్ వరకు అయితే మనకు కనిపిస్తున్నాయి. కానీ బట్ రియల్ వరల్డ్ లోకి వెళ్ళేటప్పటికి వీళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అది ఏం జరుగుతుంది అన్నది అయితే కాస్త స్పెక్యులేటివ్ గానే మనం భావించాల్సిన అవసరం ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ చిదంబరం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.